మహేశ్వరంలో మళ్లీ గెలుపు కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని ఈసారి సబితా గెలవడం అసాధ్యమని ఇది వైఎస్ఆర్ అడ్డ కాంగ్రెస్ గడ్డ అని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. చిగిరింత పారిజాత నరసింహారెడ్డిపై బీఆర్ఎస్ నాయకులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇక ముందుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మంత్రి రాజీనామా చేసిన వెంటనే మేయర్ను కూడా రాజీనామా చేయించి 24 గంటల్లో మేయర్ పీఠంపై కూర్చోబెడతామని ధీమా వ్యక్తం చేశారు. బడంగ్పేట్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సబితా తీరుపై వారు మండిపడ్డారు. 3 ఏళ్లలో మేయర్ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లను కలుపుకుని అభివృద్ధి పదంలోకి ముందుకెళ్లిందన్నారు. బడంగ్పేట్ మేయర్ పీఠం అధికార పార్టీ దక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన చిరిగింత పారిజాత నరసింహారెడ్డిని బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని మేయర్ చేశారన్నారు. ఇక మేయర్ పదవి పోయినా సరేనని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి వచ్చిందని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిందన్నారు. మేడం గారు మాట్లాడుతున్నారు. ప్రతి విషయం కూడా పార్టీ నువ్వు కక్ష తీసుకుంటున్నావు. ఎందుకు? నిన్ను కాంగ్రెస్ పార్టీ ముందు ఎమ్మెల్యే చేసింది, నిన్ను కాంగ్రెస్ పార్టీ ముందు గనుల శాఖ మంత్రి చేసింది, నిన్ను కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ చేసింది. మర్చిపోతున్నావా మేడం గారు? ఇక్కడ ఇప్పటికి కూడా మేడం గారు అని మాట్లాడుతున్నాం. దయచేసి మా ప్రాంతంలో చిచ్చు పెట్టకు. నువ్వు అభివృద్ధి అంటున్నావు. ఏం అభివృద్ధి చేసినావు? శిలా పథకాలు చూడండి. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో లోకల్ ఫండ్స్, ఎల్ఆర్ఎస్ ఫండ్స్ తప్ప నువ్వు చేసిన అభివృద్ధి పనులు నువ్వు ఎన్ని పథకాల మీద ఉన్నాయి ఇప్పటికి ఎంచుకుందాం రమ్మండి. నీ పార్టీకి ఉన్న నీకు సంబంధించిన మా వ్యక్తులను మా ఎంబడి తోలేయండి, మేము వెళ్తాం. ఇలా పారిజాత నరసింహారెడ్డి గారు ఒకటి గమనించాలి మీరు. ఏంటంటే అన్ని పార్టీలు కలుపుకొని పోయింది. టీఆర్ఎస్ పార్టీ అనలేదు, బీజేపీ అనలేదు,